అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడే మాట కొంతమంది సిల్లీగా అనిపించవచ్చు, కొంతమంది ఏదో తీసేస్తూ ఉంటారు. కానీ ఇది నిజం. ఒక భార్య స్థానం అనేది భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. నాకు మా సామినేని ఉదయభాను గారు కానీ, అదేవిధంగా మా చైర్మన్ మా న్యూకాన్ తోటకూర శ్రీనివాసరావు కానీ మొట్టమొదటి చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు భార్య స్థానాన్ని వాళ్ళని గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా మా బాబాయ్ కాలం నాగేశ్వరరావు కూడా చెప్పాడు. అయితే నేను సిల్లీగా తీసుకున్నదాన్ని. కానీ ఈరోజు నాకు బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ వచ్చిన తర్వాత భార్య స్థానం ఎంత అమూల్యమంది అని మన కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది. భార్య స్థానం అనేది భార్య తల్లిలాగా వ్యవహరించగలదు, కూతురులాగా వ్యవహరించగలదు. ఇవాళ నాకు ఒక తల్లిలాగా కూతురులాగా చేస్తుందంటే అది ఒక భార్య వల్లే అవుద్ది. చెల్లి ఉంటుంది, తల్లి ఉంటుంది, అందరూ ఉంటారు. కానీ భార్య చేసినట్టుగా చేయరు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యని గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. భార్యకి సముచిత స్థానం కల్పించాలి. ప్రతి దాంట్లో కూడా భార్యకి విలువ కోరుకుంటూ మీకన్నా కాలువ కన్నా